హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా జేఈ యొక్క పేపర్ అనాలిసిస్ని ఇట్లా ఎగ్జామ్ అయిపోగానే ఇట్లా మీ కళ్ళ ముందుకి ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉన్నాం. మొత్తానికి సెషన్ 1 లేదా స్పెల్ 1 ఏదైతే ఉందో దిగ్విజయంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంజనీరింగ్ సంబంధించి ఇంకా ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ రేపు ఉంది. సో అయినటువంటి చివరి సెషన్ ఇంజనీరింగ్ పరంగా తీసుకున్నప్పుడు కొంతవరకు బ్రీతింగ్ సెషన్ అయ్యేది, కొంతవరకు సులభంగానే ఉంది పేపరు. ఫిజిక్స్ అయితే బాగా సులభంగా వచ్చింది. ఒకసారి ఎటువంటి టాపిక్స్ ఇందులో కవర్ అని అనేది మనం ఒకసారి డీప్ డైవ్ చేసి ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేది చేద్దాం ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ మీద. సో జేఈ మెయిన్స్ అనాలిసిస్ 28th January 2026 షిఫ్ట్ 2 అండి అది. సో ఇట్ ఈస్ ఏ కంప్లీట్ అనాలిసిస్ అండ్ స్టూడెంట్ రెస్పాన్సెస్ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ పర్సంటైల్. సో ద వర్డిక్ట్ వచ్చేసి ఈజీఎఫ్. ఇది ఇప్పుడు జరిగిన వాటిలో ఈజీ షిఫ్ట్ అయ్యేది. ఓవరాల్ వచ్చేసి ఈజీ అనమాట, ఈజీ టు మోడరేట్, ఒక రకంగా చెప్పాలంటే ఈజియర్. ఈ పేపర్ చాలా బ్యాలెన్స్డ్గా వచ్చింది. 2023 నాటి హయ్యెస్ట్ టఫ్ పేపర్తో పోలిస్తే ఇది విద్యార్థులకైతే చాలా ఈజీగా ఉంది. దీని యొక్క మీటర్ చూడండి, మంచి గ్రీన్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఈజీ పేపర్. సో ఇందులో ఈరోజు అందరినీ స్కోరింగ్ సెక్షన్ ఏదైనా ఉందంటే అది ఫిజిక్స్ అండి. విద్యార్థుల పాలిట ఈరోజు వరంగా ఉంది. మొత్తం కూడా ఫార్ములా బేస్ ఉంది, మొత్తం కూడా చాలా ఈజీగా ఉంది. సో కెమిస్ట్రీ మంచి పర్సంటైల్ రావాలంటే ఫిజిక్స్లో ఎవరైతే మంచిగా టైం సేవ్ చేసుకుని ఒక 45 minutesలో కొట్టేస్తారో వాళ్ళు ఈరోజు స్కోరర్స్ అనమాట. కెమిస్ట్రీ వచ్చేసి ఎన్సీఆర్టీ నుంచి మొత్తం దించారు, కానీ బి సెక్షన్ ఇందులో టఫ్గా ఉంది. మనం చూద్దాము. ప్రశ్నలు మొత్తం కూడా మనకు వచ్చినట్టే ఉన్న సెక్షన్ బిలో మాత్రం ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం హెవీగా ఉన్నాయన్నమాట. సో మ్యాథ్స్ అనేది ర్యాంక్ డిసైడ్ అండి. ఇది కూడా సేమ్ మనకి లెంతీ క్వశ్చన్స్ ఇవ్వదు, మారదాన్ లాంటిది. కష్టమైనటువంటి లెక్కలు ఏం లేవు, కానీ మ్యాథ్స్ లేదు, కానీ సో క్యాలిక్యులేషన్స్ అలసిపోయేలా చేసినాయి అనమాట. సో ఇది జరిగినటువంటిది. దీనికి సంబంధించినటువంటి కామెంట్ ఏదైనా మీకు ఎగ్జామ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని స్టూడెంట్స్ కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు. సో ఫిజిక్స్ అనేది మొత్తం 40 to 45 minutes టు ఫినిష్. డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ఈజీగా ఉంది. ఫార్ములా డ్రివెన్ అండ్ ఎన్సీఈఆర్టీ బుక్స్ అలైన్ అవుతూ ఇది జరిగిందనమాట. స్పీడ్ అండ్ యాక్యురసీగా ఉన్నట్లయితే 40 నిమిషాలు తెలిసిపడేయచ్చు. మీకు ఫార్ములాలు తెలుసుంటే ఈ సెక్షన్ అనేది చాలా సులభం. మ్యాథ్స్ కోసం సమయం ఆదా చేయడానికి చాలామంది విద్యార్థులు దీన్ని టక పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళిపోయారనమాట. సో ఫిజిక్స్లో హై వెయిటేజ్ టాపిక్స్ ఏమొచ్చినాయి అన్నట్లయితే మనకి ఎలక్ట్రోమ్యాగ్నెటిజం అనేది కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఎలక్ట్రోమ్యాగ్నెటిజంలో ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ ఎలక్ట్రిసిటీ మరియు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అనేటువంటి టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఇది కవర్ చేయడం జరిగింది. మోడర్న్ ఫిజిక్స్ నుంచి అటామిక్ స్ట్రక్చరు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఈ 2 టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. వేరేజ్ మెకానిక్స్కి వచ్చేసరికి వర్క్ ఎనర్జీ అండ్ కైనమాటిక్స్ని కవర్ చేయడం జరిగింది. ఆప్టిక్స్లో రే ఆప్టిక్స్ అనేది న్యాచురల్గా వచ్చింది, కానీ ఇంతకుముందు సెషన్స్లో రే ఆప్టిక్స్ నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఈరోజు జరిగినటువంటి దాంట్లో మాత్రం ఫిజిక్స్లో రే ఆప్టిక్స్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ దొరకలేదు, కానీ పేపర్ ఈజీగా ఉంది కాబట్టి నడిచిపోయింది. సో 2024, 2025 పీవైక్యూస్ లాజిక్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. పాత పేపర్లు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళకి ఫిజిక్స్ అయితే బూన్ అయిందని చెప్పాలి. వేరే కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ ఏదైతే ఉన్నాయో అవి కింగ్గా నిలిచినాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క డామినెన్స్ అనేది మీకు కనిపించింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ ఒకటి, బయోమాలిక్యూల్స్ ఒకటి, ఈ 2 చాప్టర్స్ని బాగా కవర్ చేయడం అనేది జరిగింది. వేరే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి డైరెక్ట్ క్వశ్చన్స్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి రావడం జరిగింది. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ మెటల్ అయాన్ సరౌండెడ్ బై లిగాండ్స్, ఈ యొక్క టాపిక్ని అయితే ఎక్కువ కవర్ చేయడం జరిగింది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి. సెక్షన్ బి కెమిస్ట్రీలో ఉన్నటువంటి సెక్షన్ బి ఏదైతే ఉందో ఈ విద్యార్థులు కొంతవరకు ఇరుకను పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల ఈజీ టు మోడరేట్ అనాల్సి వచ్చింది. ఈ సెక్షన్ బి కానీ లేకపోయి ఉంటే ఇది డైరెక్ట్గా ఈజీ పేపర్ కాదు. మొత్తం జరిగినటువంటి స్పెల్ 1లో ఇది ఈజీ పేపర్గా నిలిచి ఉండేది, కానీ కొంత బిట్ ఆఫ్ ఇష్యూ అయితే కనిపించింది. ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ వర్ క్యాలిక్యులేషన్స్ హెవీగా ఉన్నాయన్నమాట. ఏది ఈ సెక్షన్ బిలో చాలామంది ఇక్కడే విద్యార్థులు సమయాన్ని వృధా చేశారు. న్యూమరికల్స్ ఊహించిన విధంగా పెద్దవిగా ఉండటంతో తర్వాత వచ్చే సులభమైన ప్రశ్నలు మిస్ అయిపోయారనమాట. నేను ఎన్నిసార్లు చెప్పేది అది, మీరు పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు కెమిస్ట్రీ లాంటి ఇప్పుడు బి సెక్షన్లోకి వచ్చారు, ఓకే మొత్తం మీద ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది, మీకు సమయం 2 to 3 minutes మించి మీకు అవుతుంది అనుకున్నప్పుడు స్కిప్ చేసి కిందోటికి వెళ్ళండి బాబు, అంతే మీరు చేయాల్సిన పని.
ఈ స్కిప్ చేసి కింద వరకు ఎవరైతే తెలివిగా మూవ్ అయిపోతారో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు క్వశ్చన్ వచ్చినట్టే కనిపించేసరికి మీ యొక్క గ్లాన్స్ అనేది అక్కడ ఆగిపోతుంది. అలా చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ సమయం కూడా చాలా విలువైంది. కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్స్కి ఎవరైతే ఫోకస్గా వెళ్ళిపోయి ఉచ్చులో పడకుండా ఎన్టీఏ ఉచ్చులో పడకుండా ముందుకెళ్ళారో వాళ్ళు సెక్షన్ బిలో కూడా మంచి స్కోరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో సెక్షన్ బిలో ఫోకస్డ్ ఏరియాస్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ థర్మోడైనమిక్స్ యొక్క న్యూమరికల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రావడం అనేది జరిగింది. సో మ్యాథమెటిక్స్, సో చూశారు కదా, రోడ్డు ఇట్లా 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 పోతూనే ఉంది. మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఉంది. మెయిన్ ఇష్యూ వచ్చేసి లెంతే, కాంప్లెక్సిటీ కాదు. కాంప్లెక్సిటీ ఇస్తే మనకి తెలిసి వస్తుంది, ఇది కష్టంగా ఉందిరా భయ్, దీన్ని చేయొద్దు, మనం ముందుకెళ్ళిపోదామని చెప్పేసి. తెలిసిన క్వశ్చన్ వస్తుంది, 4 మార్కులు వస్తున్నాయని చెప్పేసి మనం వాడు ఆగిపోతాను. ఈ రోడ్డు పోతూ ఉంటే వస్తూనే ఉంది, కానీ ఒక్క క్వశ్చన్కి 5 to 6 లైన్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. లాజిక్ కష్టం కాదు, కానీ టైమే మనకి ఎనిమిగా తయారైనటువంటి పరిస్థితి మ్యాథమెటిక్స్ పేపర్లో ఈరోజు జరిగినటువంటి పంచాయతీ. సో అన్నీ కూడా డోయబుల్ టాపిక్స్ ఏమేమి వచ్చినాయి అనేది చూస్తున్నట్లయితే ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ నుంచి మనకు కొంత ఈజీ క్వశ్చన్స్ రావడం జరిగింది. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అండ్ వెక్టర్ అండ్ 3D ఇవి ఏదైతే ఫ్రీక్వెంట్ ఉన్నాయో మళ్ళీ రిపీట్ అయినాయి. క్యాలిక్యులస్ వచ్చేసి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి మనకు రావడం జరిగింది, కొంత ఈజీగా వచ్చినాయి అనమాట. కోఆర్డినేట్ జామెట్రీ ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రగుల్స్ గురించి చేసి లెంతీగా వచ్చిన ఈ క్వశ్చన్స్. సర్కిల్స్ అండ్ కోనిక్ సెక్షన్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా వెక్టార్స్ అండ్ 3D ఏదైతే ఉందో చాలామంది విద్యార్థుల్ని స్కోరబుల్ ఐటమ్స్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో హై వెయిటేజ్ టాపిక్స్ ఏమి వచ్చినాయి అనుకున్నప్పుడు ఫిజిక్స్ నుంచి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మీకు, ఎందుకంటే మళ్ళీ స్పెల్ 2కి ఇది ఉపయోగపడేటువంటి ఉంటుంది. టాపిక్స్ ఏ రకంగా వచ్చినాయి సెషన్స్ వరకు దానికి మీకు రేపు పొద్దున రెఫరెన్స్ అనేది ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ మోడర్న్ ఫిజిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి ఫిజిక్స్లో హై వెయిటేజ్ టాపిక్స్గా ఉన్నాయి. నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మొత్తం కూడా ఫార్ములా బేస్ ఉన్నాయి. వేరే కెమిస్ట్రీ నుంచి తీసుకున్నప్పుడు ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, పీ బ్లాక్ అనేది మనకి ఎక్కువగా కనిపించడం జరిగింది. హై వెయిటేజ్ టాపిక్స్గా కనిపించాయి. ఇవంతా కూడా థియరిటికల్ మోడల్లో ఉంది. వేరే మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి వెక్టార్స్ అండ్ 3D, ఇంటిగ్రేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ ప్రాబబిలిటీ. సో వీటి మీద హెవీ వెయిటేజ్ టాపిక్స్గా ఉన్నాయి, బట్ ఇవి లెంతీగా ఉన్నాయన్నమాట. సో వాట్ స్టూడెంట్స్ ఆర్ సేయింగ్, మ్యాథ్స్ వాజ్ ఏ మారథాన్. మ్యాథ్స్ అనేది ఒక అంతులేనటువంటి పయనంలాగా అనిపించింది. ఫిజిక్స్ తీసుకున్నప్పుడు గిఫ్ట్ అనమాట, ఈరోజు అందరి పిల్లలకి మంచి స్కోరర్గా నిలిచింది. వేరాజ్ కెమిస్ట్రీ తీసుకునేసరికి PYQ రిపీట్గా ఉండింది. గత సంవత్సరాల ప్రశ్నలే రాజీకి మళ్ళీ కనిపించింది అనమాట. సో ఎంత స్కోర్ వర్సెస్ పర్సంటైల్, 99 పర్సంటైల్కి 180 to 185 ప్లస్ మార్క్స్ వస్తే మీకు 99 పర్సంటైల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది మ్యాథ్స్ జనవరి 23 పేపర్తో పోలిస్తే ఇది సులభం కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. ఫిజిక్స్లో ఖచ్చితత్వమే మీ పర్సంటైల్ని నిలుస్తుంది. ఎవరైతే ఈజీ పేపర్ వచ్చినప్పుడు దాంట్లో ఎక్కువ స్కోర్ చేసుకుని టైం సేవ్ చేసుకుంటారో వాళ్ళు ఈ స్కోర్ని అచీవ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం ఈ సిరీస్లో ఏది కూడా మిస్ చేయకుండా చేసామండి. మీరు ఇచ్చేటువంటి కామెంట్స్, తర్వాత మీరు ఇచ్చేటువంటి లైక్స్, తర్వాత మీరు చేసుకున్నటువంటి సబ్స్క్రిప్షన్ నాకు మరింత బలమైనటువంటి కంటెంట్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి జోసా కౌన్సిలింగ్, సిశాప్ కౌన్సిలింగ్ మరియు ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఉన్నటువంటి సెషన్ 2 ఏదైతే ఉందో స్పెల్ 2 ఏప్రిల్లో జరగబోయేటువంటి జేఈ మెయిన్స్ రెండో స్పెల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది. అంతేకాకుండా ఈ మధ్యలో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. కామెడీకే ఉంది, తర్వాత CMI ఉంది, ISI ఉంది, తర్వాత నెస్ట్ ఉంది, IIT ఉంది. ఈరోజు మరింత అప్డేట్ ఇంకోటి ఏముందంటే ఐజర్ ఏదైతే మనకి బెంగళూరుకి సంబంధించినటువంటి ఐజర్ ఉందో వాళ్ళకి లాస్ట్ ఇయర్లో 52 సీట్లు మనకి బీటెక్లో వాళ్ళు కొత్తగా యాడ్ చేశారు. యాక్చువల్గా ఇది అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్లో లేకపోయే, డైరెక్ట్గా జోసా కౌన్సిలింగ్లో ఉండేది కాదు, సపరేట్గా మనం అప్లై చేసుకోవాల్సి వచ్చేది. దానివల్ల చాలామంది మిస్ అయిపోయారు. కానీ ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు దాన్ని కూడా జోసా కౌన్సిలింగ్లో యాడ్ చేయడం జరిగింది. సో జోసా కౌన్సిలింగ్లో యాడ్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం అక్కడ బీటెక్ సీట్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ జోసా కౌన్సిలింగ్ అథారిటీస్. సో ఇటువంటి మరెన్నో అప్డేట్స్ మీకు దేశ విదేశాలకు సంబంధించి మీకు ఇంత పర్సంటైల్ మాకు వచ్చింది సార్ అని మీరు ఒక మాట చెప్తే ఈ ప్రపంచాన్ని ChatGPT జల్లెడ పట్టినట్టుగా పట్టి మీకు ఎక్కడైతే ఉపయోగపడే కాలేజ్ ఉందో, ఎక్కడైతే మీ స్కిల్కి తగినటువంటి బ్రాంచ్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా క్షణాల్లో వెతికి మీ ముందు పెట్టడంలో నాకున్నటువంటి అనుభవాన్ని మీరు ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే ఎడినైన్ కెరీర్ గైడెన్స్కి మీరు కన్సల్టేషన్ తీసుకొని మీరు అప్రోచ్ అయినట్లయితే డెఫినెట్గా నేను ఇచ్చేటువంటి ఇన్సైట్స్ కానీ మా టీం ఇచ్చేటువంటి ఎఫర్ట్ తోటే మీకు ఈ ప్రయాణం అనేది
నల్లేరు మీద నత్తనడగలాగా సాగిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.